బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేసీఆర్ సర్కార్ చేసిన అప్పులు, పలు సంస్థల నష్టాలు, దుబారా ఖర్చు, అవినీతిపై కాసేపట్లో అసెంబ్లీలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో పోటీగా కేసీఆర్ 9.5 ఏళ్ల పాలనలో సంపాదించి పెట్టిన ఆస్తుల డాక్యుమెంట్ ను విడుదల చేసింది బీఆర్ఎస్. అప్పులే చూస్తున్నారు తప్ప ఆస్తులు చూడటం లేదని బీఆర్ఎస్ అభిప్రాయపడింది. అసెంబ్లీ సమావేశాలకి ముందే 51 స్లైడ్స్ తో రిపోర్టు విడుదల చేశారు. తమ హయాంలో ఆస్తులు అభివృద్ధిని అందులో పొందుపరిచారు. డిపార్ట్మెంట్ల వారీగా రిపోర్టు విడుదల చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత 159% ఆస్తులు పెరిగాయన్నారు. తెలంగాణ సాధించిన తర్వాత చేసిన ₹1 అప్పు చేస్తే ₹1000 ఆస్తులు సృష్టించామన్నారు. తలసరి ఆదాయం 151%, ట్యాక్స్ వసూళ్లు 161%, రిజిస్ట్రేషన్ల ఆదాయం 406% పెరిగాయన్నారు. అలాగే పంట ఉత్పత్తుల్లో కూడా పెరుగుదల ఉందన్నారు. మరి 150%, పత్తి సాగు 50% పెరిగిందని బీఆర్ఎస్ డాక్యుమెంటరీలో తెలిపారు. మొత్తం మీద గతంతో పోల్చితే సాగు విస్తీర్ణం 50% ఇంక్రీజ్ అయిందన్నారు. కొత్త ప్రభుత్వం ప్రకటించినట్లుగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నేడు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయనుంది. ఈ మేరకు శాసనసభ కార్యకలాపాల ఎజెండాలో ఈ అంశాన్ని చేర్చింది. శ్వేతపత్రం విడుదల చేసిన అనంతరం ఈ అంశంపై లఘు చర్చ చేపట్టనుంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అదే పనిగా అప్పులు చేసి రాష్ట్రాన్ని పూర్తిగా దివాళా తీయించిందని కాంగ్రెస్ సర్కారు ఆరోపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మరి కాసేపట్లో శ్వేతపత్రం విడుదల చేయబోతున్నారు. అలాగే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అసెంబ్లీలో ప్రభుత్వం ఇవ్వబోతోంది. ఈ నేపథ్యంలో మరొక పక్కన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా అనేక రకాల అంశాలతో 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన అంశాలని వాళ్లు డాక్యుమెంట్ విడుదల చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు. ఎస్ విజయ చంద్రిక, మరి కాసేపట్లోనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. సమావేశాల్లో ప్రధానంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన ప్రభుత్వము ఒక నివేదిక సమర్పించనుంది. శ్వేతపత్రాలను విడుదల చేయనుంది. గత 9.5 సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వము అప్పటికి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని ఏ విధంగా దివాలా తీయించారు, ఏ విధంగా అప్పులు తీసుకొచ్చారు, మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణను ఏ విధంగా అప్పుల కుప్పగా మార్చారు, ఒక్కొక్క వ్యక్తి మీద ఎన్ని లక్షల అప్పుల్ని చేశారు అనేటువంటి దాన్ని వివరంగా డాక్యుమెంట్ రూపంలో విడుదల చేయబోతా ఉన్నారు. శ్వేతపత్రాలను విడుదల చేయబోతా ఉన్నారు. నిజానికి కాంగ్రెస్ పైన నెపాన్ని నెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చే నాటికి మిగులు రాష్ట్రంగా తెలంగాణ ఉంది. కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాల్లో పూర్తిగా అప్పుల కుప్పగా మార్చేసింది. దాదాపుగా 5 లక్షల కోట్ల అప్పుల్ని చేసేసింది. వివిధ కార్పొరేషన్ల పేరిట కూడా అప్పుల్ని చేసేసింది. విద్యుత్ శాఖల్ని 80,000 కోట్ల అప్పుల్లో ముంచేసింది. అదేవిధంగా ఇటు సివిల్ సప్లైని 50,000 కోట్ల పైగా అప్పుల్లో ముంచేసింది. అంతేకాకుండా ప్రాజెక్టుల పేరిట 1,000 కోట్ల రూపాయలని వృధాగా ఖర్చు చేసేసి వాటిని ఏటీఎంలుగా మార్చుకున్నారు అనేటువంటి విమర్శల్ని ఎప్పటి నుంచో చేస్తూ ఉంది. వాటికి సంబంధించినటువంటి శాఖల వారీగా రిపోర్ట్లను విడుదల చేయబోతా ఉన్నారు ప్రభుత్వ పక్షాలు. సో అసెంబ్లీలో దీనిపైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతా ఉన్నారు. అంతేకాకుండా దీనిపైన ఒక లఘు చర్చ కూడా, స్వల్పకాలిక చర్చ కూడా ఉంటుంది. సో దీనికి ధీటుగా కౌంటర్ చేయాలని చెప్పి ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కూడా సంసిద్ధమైపోయింది. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే కంటే ముందుగానే కౌంటర్గా ఒక డాక్యుమెంట్ని విడుదల చేసింది. కేసీఆర్ 9.5 సంవత్సరాల పాలనలో ఏమి అభివృద్ధిని చేశారు, ఎంత అప్పు చేశారు, ఒక రూపాయి అప్పు చేస్తే ₹1000 సంపదను సృష్టించారు అని చెప్పి శాఖల వారీగా ఆ రిపోర్ట్లను విడుదల చేశారు. 51 స్లైడ్స్తో బీఆర్ఎస్ పార్టీ ఒక రిపోర్ట్ను అయితే విడుదల చేసింది. దాదాపుగా
తెలంగాణ రాష్ట్రంలో కేవలము తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి 10 జిల్లాలు ఉంటే వాటిని 33 జిల్లాలు చేశాము. 33 జిల్లాలకు 33 కలెక్టరేట్ కార్యాలయాలను నిర్మించాము. 1640 కోట్లు అందుకోసం ఖర్చు చేసేసాము. అంతేకాకుండా ఇప్పటికే 25 జిల్లా కలెక్టర్ కార్యాలయాలు ప్రారంభమయ్యాయి, మిగిలినవి కూడా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి అనేటువంటి మాట చెప్పారు. అంతేకాకుండా తలసరి ఆదాయం పెరిగింది, రాష్ట్ర సంపద పెరిగింది అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇప్పటికే డాక్యుమెంట్ విడుదల చేశారు. అసెంబ్లీలో కూడా ఆ విధంగా ప్రభుత్వానికి ధీటైనటువంటి కౌంటర్ ఇయ్యాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉంది. తలసరి ఆదాయం 151% పెరిగింది, రాష్ట్ర ఆస్తుల విలువ 159% పెరిగింది, ట్యాక్స్ రెవెన్యూ పెరిగింది, ప్రతి ఒక్కటి కూడా వరి ధాన్యం ఉత్పత్తి పెరిగింది. రాష్ట్రంలో నిజానికి సాగు విస్తీర్ణము దాదాపుగా డబుల్ అయిపోయింది. ఇంతకుముందు సాగు విస్తీర్ణం కేవలం 24 లక్షల కోట్ల హెక్టార్లు మాత్రమే, లక్షల హెక్టార్లు మాత్రమే ఉంటే ఇప్పుడు దాదాపుగా 1,20,00,000 హెక్టార్లకు పెరిగింది, ఎకరాలకు పెరిగింది అనేటువంటి మాటను కూడా చెప్తా ఉన్నారు. సో ఇప్పటి వరకు కూడా కేవలము అప్పులు చేశారని నెపాన్నేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఆస్తుల విలువ పెంచాము అనేటువంటిది వివరాలు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా మున్సిపాలిటీలు కేవలము 52 మాత్రమే ఉండేటివి తెలంగాణ వచ్చే నాటికి, వాటిని 128కి పెంచాము. మౌలిక వసతుల్ని పెంచేశాము. అంతేకాకుండా పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్మించాము, జిల్లాల్లో పోలీసు కార్యాలయాలను నిర్మించామని చెప్పి ఏ విధంగా సంపదను సృష్టించామనేటువంటి మాటలు చెప్తా ఉన్నారు. సో ఒకవైపేమో గత ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టే విధంగా స్వల్పకాలిక చర్చను, ఆర్థిక అప్పులని శాఖల వారీగా విడుదల చేసి శ్వేతపత్రాలను విడుదల చేసేందుకు ప్రభుత్వము సిద్ధమవుతుండగా, మరొక వైపు అంతే ధీటుగా ఎదుర్కొంటూ వాటికి ధీటైనటువంటి సమాధానం చెప్పేందుకోసం అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు సంసిద్ధమై అసెంబ్లీకి వెళ్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఈరోజు అసెంబ్లీ సమావేశాలు అయితే హాట్గా జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. విజయచంద్రిక.